శృతి, నేను రెడీ. నువ్వు రెడీ అయ్యావు కదా? పద పద శృతి, మన పెళ్ళయ్యాక మొదటి వినాయక చవితిది. ఇద్దరం కలిసి పూజలో కూర్చోవాలి, పండగని గ్రాండ్గా జరుపుకోవాలి. పద. మీరు పదండి, నేనొస్తాను. సరే, త్వరగా రా. వెళ్ళు వెళ్ళు. ఇప్పుడు జరగబోయేది పూజ కాదు, రచ్చ. మా అత్త ఆల్రెడీ ప్లాన్ చేసింది. కాసేపు ఆగితే నీకే తెలుస్తుంది. నీకే సంబరం కొన్ని నిమిషాలే. అయ్యా, పూజకి టైం అవుతోంది, అందరినీ పిలవండి. వచ్చేస్తున్నారు పంతులు గారు. అమ్మా, మీరు కూర్చోండి, పూజ ప్రారంభిస్తాను. బొట్టు పెట్టుకోండి. వీడేదో ఈ ఇంట్లో ముందు పుట్టినట్టు, ఇది నాకన్నా ముందు ఇంటికి కోడలుగా వచ్చినట్టు. కర్మ కాకపోతే నా భర్త దేశాలు పట్టుకొని తిరక్కపోతే మేమిద్దరమే పూజలో కూర్చునే వాళ్ళం కదా. ఏంటో. వదినా, ఇలా కూర్చో. ఎందుకయ్యా, మీరిద్దరూ ఆక్రమించేశారుగా, మీరు కానివ్వండిలే. ఆక్రమించడానికి ఇదేమైనా ఆస్తా? పక్కన చాలా ఖాళీగా ఉందిగా. ఉంటుంది, పక్కన ఖాళీ ఉంది, నీకు బలుపుంది. ఆ బలుపుతోనే కదే నిన్న నన్ను అంతలా అవమానించావు. నీకు ఇంట్లో ఇదే మొదటి చవితి, ఆఖరి చవితి. ఆల్రెడీ లయ కాపురం కూల్చడానికి నాకు మంచి మార్గం దొరికింది. ఈ పండగ అయ్యేలోపు అది కూలిపోతుంది. నెక్స్ట్ నువ్వే. శృతి, మనం ఎప్పుడు వినాయక ఉత్సవాలు జరిపినా ఈ పంతులు గారే వస్తారు. ఆహా, పూజ అది ఎంత బాగా జరిపిస్తారో. మరీ పొగిడేస్తున్నారు. లేదు పంతులు గారు, మీరు పూజ జరిపిస్తూ ఉంటే చాలా బాగుంటుంది. ఎంతో ప్రశాంతంగా అనిపిస్తుంది, ఇంట్రెస్టింగ్ గా కూడా అనిపిస్తుంది. ఎంత సంబరపడతావో పడు. ఈ సంబరం నీకు కొద్ది నిమిషాలే. మా అత్త ప్లాన్ వర్కౌట్ అవుతుంది, నీ భాగవతం బయటపడుతుంది. ఓం గజాననం భూతగణాదిసేవితం. అమ్మా, ఈరోజు ఎంత షూటింగ్ ఉంటుందా? లేదమ్మా, ఓపెనింగ్ చేస్తున్నారు. జస్ట్ నీ మీదలా ముహూర్తం షాట్ తీసి పంపించేస్తారు. నువ్వు కూడా రావచ్చు కదమ్మా. పూజ ఉంది కదమ్మా, పైగా నీకు ఇష్టమైన స్వీట్స్ అన్నీ చెయ్యాలి కదా. చక్కగా కార్లో వెళ్ళి కార్లో వచ్చేయి. అలాగేనమ్మా. కమిన్. మేడం నమస్తే మేడం. మీరు? సరోజ మేడం పంపించారు మేడం, ఆమె కారు డ్రైవర్ని. పాప రెడీ అవుతుంది, 2 నిమిషాల్లో పంపించేస్తాను. అలాగే మేడం. మేడం నేను. వెళ్ళావా? వచ్చాను మేడం, పాపని రెడీ చేస్తున్నాను. చెప్పింది గుర్తుంది కదా? గుర్తుంది మేడం, అంతా మీరు చెప్పినట్టే చేస్తాను మేడం. తేడా రాకూడదు. అలాగే మేడం. ఇదిగో డ్రైవర్. మేడం. పాప జాగ్రత్త. అలాగే మేడం. మేడం చెప్పారండి, జాగ్రత్తగా తీసుకెళ్ళి జాగ్రత్తగా మళ్ళీ మీ ఇంట్లో దించమన్నారండి. మీరేం టెన్షన్ పడకండి. అమ్మ సౌందర్య, యాక్టింగ్ బాగా చేయాలి. నేను నీ కూతుర్నమ్మా, అద్దరు కొట్టేస్తాను. బాయ్ అమ్మా. బాయ్ తల్లి. బాయ్ అమ్మా. రెమ్యునేషన్ విషయంలో పైసా కూడా తగ్గకూడదు. లయని కూడా గెస్ట్ గా పిలుద్దామని ఫోన్ చేశావా? ఓ పని చేస్తా, లయని మీ పూజకే పంపిస్తాను క్రిష్. అతని పరిచయం అద్భుతం, అతని స్టైల్ అమోఘం. హలో క్రిష్ గారు.
బయలుదేరిపోతున్నానండి. అయ్యో, మీరు అడగడం నేను రాకపోవడమునా? అత్తయ్య గారే దగ్గరుండి పంపిస్తున్నారు. మీరేం టెన్షన్ పడకండి, నేను వచ్చేస్తాను. ఓకే, అరగంటలో ఉండాలి అంతేగా, వచ్చేస్తాను. ఉంటానండి. అమ్మో, లేట్ అయిందంటే క్రిష్ ఆట్ అవుతాడు. నేను దీనికోసం నా హ్యాపీనెస్ వదులుకొని ప్రియాంకని కాదని ఇంట్లో ఉండిపోతే ఇది మాత్రం ఎవడి కోసమో వస్తానంటోంది. ఛ! అమ్మో, లేట్ అయితే క్రిష్ ఆట్ అవుతాడు. మరి ఎలా వేసుకోవాలి? ఓం శ్రీమన్మహాగణాధిపతే నమః. ఓం గజకర్ణికాయ నమః. ఓం మూషికవాహనాయ నమః. ఓం వక్రతుండాయ నమః. ఓం ఏకదంతాయ నమః. ఓం లంబోదరాయ నమః. ఓం జటాధరాయ నమః. అవును, లూజ్ హెయిర్ తో వెళ్ళాలా, జడతో వెళ్ళాలా? పర్వాలేదు, ఎలా వెళ్ళినా క్రిష్ ఏం అనుకోడు. వెళ్ళిపోయిన ఈయన వెనక్కి తిరిగొచ్చారంటే నన్ను వెళ్ళొద్దని అడుగుతారా, ఉండిపోమని ఆపుతారా? నో, ప్రాణం పోయినా వెళ్ళొద్దని అడగకూడదు. ఇప్పుడు నోరు తెరిచి నేను ఆగమంటే నేను చులకనైపోతాను. కాదని వదిలేస్తే నా ప్రశాంతత నేను కోల్పోతాను. అత్తయ్య, ఏంటమ్మా వాడి పరిస్థితి? ఆయన ముందే రెడీ అయ్యాను. ఆయన ముందే క్రిష్తో మాట్లాడినట్టు బిల్డప్ ఇచ్చాను. అయినా స్పందన లేదత్తయ్య. ఇంకా ఏంటత్తయ్య మీ నమ్మకం? ఆయన ఆపరు. కానీ వాడు ఆగాడు కదా. నన్ను ఆపకపోతే ప్రయోజనం ఏంటత్తయ్య? మనం అనుకున్నది జరగకపోతే దేవుడికి అర్థం ఏమిటి? ఇంకా రావట్లేదు కదత్తయ్య. నువ్వు బయలుదేరాలి కదమ్మా. అత్తయ్య, నేను బయలుదేరుతున్నాను. అలాగేనమ్మా, వెళ్ళిరా. కృష్ణ అడిగినట్టు చెప్పు. ఇదేంటత్తయ్య, మనం ఇంత ట్రై చేసినా ఆయన రియాక్ట్ అవ్వట్లేదు. అదే చూస్తున్నానమ్మా. మనం ఇంత నాటకం ఆడుతున్నాం, కనీసం వాడు బయటకొచ్చి కూడా చూడట్లేదు. పోతే పోనీ అని అనుకుంటున్నారేమో. అత్తయ్య, నేను బయటికి వెళ్తే తిరిగి వెంటనే ఇంటికి రాలేను కదా. అలా వస్తే డ్రామా అని తెలిసిపోతుంది. ఇప్పుడెలా? అన్నిటికీ ఆ దేవుడే ఉన్నాడమ్మా. నువ్వు ధైర్యంగా ముందుకెళ్ళు. ఏం జరుగుతుందో చూద్దాం. అంతేనంటారా? వెళ్ళు, పర్వాలేదు, వెళ్ళు. అంతే, ఆయన పిలవరు, నన్ను ఆపరు. ఆయన పట్టుదల తెలిసిందేగా.
ఎంత ముండితనం ఏంట్రా నీకు? నీది మనసా రాయా? అమ్మా అమ్మా, నేను వినాయకుడి పూజకి వెళ్తున్నాను. పూజలో కూర్చోవాలి కదా. ఆ, ఆ, ఆ. లయ, అత్తయ్య చూసావా? ఆ దేవుడున్నాడమ్మా. నువ్వు చేసేది మంచి కాబట్టి దేవుడు చిన్నచూపు చూడడు. నువ్వనుకున్నదే జరుగుతుంది. పద పద. ఓం గణాధిపాయ నమః. ఓం గణేశాయ నమః. ఓం గజవక్త్రాయ నమః. ఓం గణనీయాయ నమః. ఓం గజాయ నమః. ఓం గణ్యాయ నమః. ఓం అగ్రగణ్యాయ నమః. ఓం భూతగణాధిపతయే నమః. ఏంట్రా ఇది? ఏమైంది? ఈ గెటప్ ఏంట్రా? నువ్వేనా? కాదు, నా జిరాక్స్. అది కాదురా, ఈ పంచెలో నువ్వు చాలా బాగున్నావు. బాగుంటుంది కాబట్టే కట్టుకున్నాను. ఓకేరా, పంచె కట్టుకుని వచ్చావు, పూజకొచ్చావు కదా, అది చాలు. రైలో కూర్చో. ఏంటి రోకి, కొంచెం కొంచెంగా మార్పు వస్తున్నట్టుందే నీలో. ఒక్కరోజు బట్టలు మారితే నేను మారినట్టా? ఇవాళేమో బట్టలు మారాయి, రేపు మనసు మారుతుందేమో. ఎవరికేం తెలుసు? నేను ఇక్కడికి వచ్చింది, బట్టలు వేసుకుంది నా సంతోషం కోసం, ఎవరికోసమో కాదు. అమ్మా, ఓ జంట కూర్చున్నారు. ఆ రెండో జంట కూడా కూర్చుంటే. రాఖీ, కూర్చో. లయ, నువ్వు కూడా కూర్చోమ్మా. బొట్టు పెట్టుకోండి. మిడిసి పడకత్తా, పక్క పక్కనే కూర్చున్నంత మాత్రాన కాపురం పచ్చగా ఉంది. భ్యో నమః. అక్షంతలు వేసి నమస్కారం చేసుకోండి. ఓం గణానాం త్వా గణపతిం భవామహే కవిం కవీనాం శ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణ. రెండు జంటల్ని పూజలో కూర్చోబెట్టానని సంతోషంగా ఉన్నావు. నీ సంతోషం ఎక్కువసేపు నిలవనివ్వను. నువ్వు వాడుతున్న క్రిష్ నాటకాన్ని బయటపెట్టి రాకీ లయన్ను విడదీస్తా. లయని ఇంటి నుంచి పంపించేస్తా. తర్వాత శృతి కథ చూస్తా. ఇదేంటి బేబత్త ఇంకా ఫోన్ చేయట్లేదు? సరసిజాం వందే ముకుంద ప్రియాం తచ్చయ్యారా వృణీమహే గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపతయే దైవీ ఏ స్వస్తిరస్తునః స్వస్తిర్మానుషేభ్యః ఊర్ధ్వం జిగాతు భేషజం శన్నో అస్తు ద్విపదే శం చతుష్పదే. మొహం చూడు మొహం. నా కొడుకులు కోడళ్ళు పూజలో కూర్చున్నారని మొహం చిట్లించుకుంటోంది. అసలే దీని కళ్ళు మంచివి కావు. ఆ పంతులు గారు, అగరత్తులున్నాయా? ఉన్నాయమ్మా. కర్పూరం? అది కూడా ఉందమ్మా. మీకు మంచినీళ్ళు కావాలా? అవునమ్మా, కాస్త తెప్పించండి. విజయ, వెళ్ళి మంచినీళ్ళు తీసుకురా. పంతులు గారి పూజలో మంచినీళ్ళు తాగుతారా? తాగడానికి కాదు, పంతులు చేతులు కడుక్కోవడానికి. వెళ్ళి తీసుకురా. వెళ్ళండమ్మా. కుంకుమ అది ముట్టుకున్నాను కదా, కడుక్కోవాలి కదా. వెళ్ళి తీసుకురండి. పూజ చేస్తే నేను పనులు చేయాలా? నన్ను పని మనిషిని చేస్తున్నావుగా, నేను కూడా మీ సంగతి చెప్తా. సరే అత్తయ్య, వెళ్ళు వెళ్ళు. ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరత శ్రయాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాత్. ఏమైంది అంకుల్? ఏమోనమ్మా, సడన్ గా ఆగిపోయింది. అయ్యో,
మరి షూటింగ్కి వెళ్ళడం లేట్ అవుతుంది కదా. కంగారు పడకమ్మా, ఏం జరిగిందో నేను చూస్తాను. మేడం, చెప్పు. ఇంటి ముందే తెచ్చి కారు ఆపాను మేడం. వెరీ గుడ్. तत्कृपाकामलां ज्येष्ठानलक्ष्मीं नाशयाम्यहम् अभूतिं समृद्धिं च सर्वान् निर्णतमे गृहात् गन्धद्वारां दुरादश्चामि च पुष्टां करीषणीं ईश्वरीगुं सर्वभूतानां तामिहोपह्वये श्रियम् శృతి ఎక్కడికి? పూజ మధ్యలో లేస్తున్నావేంటి? పనుంది. అమ్మ, పూజ మధ్యలో లేవకూడదండి. పంతులు గారు, అర్జెంట్ వర్క్. అరే, ఈ టైంలో అర్జెంట్ ఏంటి? ఫోన్స్ ఎప్పుడు వస్తూనే ఉంటాయి. వదిలే కూర్చో. ఏ మీరు పెళ్ళాన్ని వదిలి పేషెంట్లు హాస్పిటల్లో అంటూ వెళ్ళట్లేదా? ఇది అంతకన్నా ఇంపార్టెంట్. డ్రైవర్ అంకుల్, ఇంకా ఎంతసేపు? చూస్తున్నానమ్మా, కాస్త ఆగు. పాపా, ఏంటి పాపా ఇక్కడున్నావు? అది కారు. డ్రైవర్, ఏమైంది? మేడం, కారు ట్రబుల్ ఇచ్చింది మేడం. ఏమైందో తెలియట్లేదు. అవునా? చిన్న పాపని ఇలా నిలబెడితే ఎలాగయ్యా? సారీ మేడం, చిన్న హెల్ప్ చేస్తారా? చెప్పండి. నేను వెళ్ళి మెకానిక్ను తీసుకొస్తాను మేడం. కొంచెం పాపం చూసుకుంటారా? తప్పకుండా. ఈ పాప నాకు బాగా తెలిసిన పాపే. ఏం సౌందర్య? అవునవును. సరే, నువ్వు వెళ్ళు. అలాగే మేడం. రా పాపా. పర్వాలేదంటీ, నేను ఇక్కడే వెయిట్ చేస్తాను. అరే రా, నన్ను అమ్మా అని పిలిచావు కదా, నా ఇంట్లోకి రావా? లోపల వినాయకుడు పూజ జరుగుతుంది, ఎంజాయ్ చేయొచ్చు. రా, గోపి అంకుల్ కూడా ఉన్నారు. రా రా. ఏంటి శృతి, ఎవరు పాపని తీసుకొస్తోంది? ఎవరి పాప? శృతి, ఎవరమ్మా ఈ పాప? మన పాపే అత్తయ్యా. ఈ పాప ఏంటి ఇక్కడికొచ్చింది? ఎవరమ్మా ఈ పాప? ఈ పాప శ్రీకన్య మనవరాలమ్మా. అవునత్తయ్యా, శ్రీకన్య మనవరాలు కదా పాప? అవును. పండక్కి పాపని తీసుకురమ్మని మీ అబ్బాయిని అడిగానత్తయ్యా. కానీ వీళ్ళమ్మతో నిన్న విజయనగరం వెళ్ళిపోయింది అన్నారు. నిన్న విజయనగరం వెళ్ళిన ఈ పాప ఇంతలో ఇక్కడికెలా వచ్చిందమ్మా? అవును, ఎలా వచ్చిందండి చెప్పండి. అంటే అది మరి మరి విజయనగరం. ఏమైందిరా? ఏం లేదమ్మా. పాప, మీరు విజయనగరం వెళ్ళారా? వెళ్ళరు కదా సౌందర్య, విజయనగరం. అదే అదే విజయనగరం వెళ్ళలేదా? వెళ్ళాము, కానీ బస్ స్టాండ్కి వెళ్ళి తిరిగి వచ్చేసాము. ఓహో, ఏ బస్సు మిస్ అయిందా? అవును,
బస్సు మిస్ అయింది. ఏం నాటకాలు ఆడుతున్నారు తండ్రి కూతుళ్ళు? ఎక్కడికి పోతాయా బుద్ధులు? పాప విజయనగరం వెళ్ళింది అనుకున్నాను శృతి, కానీ వెళ్ళట్లేదంట కదా, అందుకే వచ్చింది. మరి శ్రీకర్ని అలా ఎందుకు చెప్పింది? అది మీకే తెలియాలి.